16-17 ఏళ్ళు వచ్చాక కొడుకులు ప్రధానంగా ఎలా ఉంటారో తెలుసా? సినిమా హాల్లోకి మీరు వెళ్ళారనుకోండి కుటుంబంతో, తండ్రి ఒక ఎగ్జిట్లోంచి పెడితే వీడు వేరే ఎగ్జిట్లోంచి పెడతాడు. మీరు చూసుకోండి. మనం ఏమనుకుంటాం, ఎప్పటి నుంచి ఇలా మొదలెట్టాడు, రమ్మంటే రాడేంటి? వెంటనే భార్య పక్కన ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి, వాడు అసలే అదో రకం, మీరు రెచ్చగొట్టండి అంటాడు. ఏంటండి ఈ ప్రవృత్తి? నాకు అర్థం కాదు. వాడు ఆ ఎగ్జిట్లోంచి పెడితే నీకే బయటకు వస్తాడుగా. తండ్రికి ఏమనిపిస్తుంది? నేను చెప్పినట్టు వెంటేంటి విని తీరాలా? 2 ఎగ్జిట్లు ఉన్నాయి, వాడికి అది నచ్చింది. వాడికి అది ఎందుకు వచ్చిందో ఫర్ సింపుల్ రీజన్, తండ్రి కంటే భిన్నంగా ఉండాలని చూస్తాడు కొడుకు, అంతకంటే ఏమీ లేదు. దానికి అనవసరంగా అభిప్రాయాలు పెంచుకోకండి. భిన్నంగా ఉండాలి. ఐ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ మై ఫాదర్. అమ్మాయి అయినా అంతే, తల్లి కంటే భిన్నంగా ఉంటుంది. అమ్మాయి మళ్ళీ తండ్రి చెప్పినట్టు ఉంటుంది, తల్లి చెప్పినట్టు వినదు. దీనికి ఈ లింగపరమైన స్పర్ధ ఉంది కొంచెం. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలే ఆకర్షించుకుంటాయి ఆయన. సైన్స్ చెప్పిన మాట. కొడుకంటే మన లింగమే కదా. అందుకే వాడికి తండ్రి చెప్పినట్టు ఏం సింపుల్ రీజన్. తండ్రి మీద వ్యతిరేకత కాదు, ఏమీ కాదు. అలాగే వెళ్ళాలా, ఇలా వెళ్ళకూడదా? వెళ్ళరా అబ్బాయి, గుప్పు తగిలితే పడతాడు, అప్పుడు వెనకాల వస్తాడు, మందేం పోయింది. అప్పటి నుంచి ఈ తండ్రి పెంచేసి ఏమిటో వీడికి అన్ని మేనమామ పోలికలు వచ్చాయి. ముందు వీడి మాట ఎలా ఉన్నా పెళ్ళంతో తగదా వచ్చింది. అగో మా తమ్ముడు అంటారు మీరు. ఇప్పుడు వీడిద్దరు కొట్టుకుంటున్నారు ఇక్కడ. అదే ప్రతిదానికి నాకు అర్థంగా ఎవరో పోలిక రావాలండి. ఎవరి పోలిక రాకుండా మనుషులు ఉండరా అండి? ఈ మన ఇళ్లలో ఈ వ్యాఖ్యానాలు అయిపోవాలి. ఎవరి పోలిక, ఎందుకు ఆ పోలిక అంటారు మీరు? వాడు అలా ఉన్నాడు, వదిలేరాదా విషయం? వాడు చెప్పాల్సి ఉంటే చెప్పు. వారి పోలిక వీరి పోలిక ఎందుకు? వాళ్ళని ఎందుకు లాక్కు రావాలండి? మంచికైనా చెడ్డకైనా మంచికి కూడా వాడే కారణం అండి. వాళ్ళు ఒకటి దానగుణం తండ్రిలో లేదు, దానగుణం ఉంది. వీడికి మేనమామ దానగుణం అనక్కర్లేదు, వాడిదే ఆ దానగుణం, మేనమామది కాదు. వాడిదే ఆ దానగుణం. వాడికి ఎందుకో అనిపించింది, వాడు చదివిన పుస్తకాలు కావచ్చు, వాడి స్నేహితులు కావచ్చు, వాడి కాలేజీ కావచ్చు, అంతే. అదే వదిలేయండి, వాడు సంతోషిస్తాడు. మేనమామ నుంచి వచ్చిందంటే వాడే నేను ఇంత కష్టపడి దాన ధర్మాలు చేస్తుంటే మేనమామతో పోలుతున్నాను, నన్ను మెచ్చుకోవట్లా. ఇది మొదలైన శత్రుత్వం. ఎక్కడ మెచ్చుకుంటే ఏం పోయింది? మంచిదేరా, మన ఇంట్లో ఎవరికీ లేనిది నీకు వచ్చిన సంతోషం నాన్న, అది కొనసాగించు అంటే హాయిగా కొనసాగిస్తాడు. ప్రతిదానికి మంచికి చెడ్డకి వారికి వీరికి లంకెలు పెడుతూ ఉంటే ఏమైంది మన జీవితం? ఆలోచించండి. వివేకానందుడు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకం ఇది. మనం బానిసలం అవుతున్నాం. ఎవరి ప్రభావమో మన మీద ఉండాలని ఆశిస్తున్నాం, ఉందని భ్రమలో ఉన్నాం. ఎవరి ప్రభావం లేకుండా కూడా మనం బతకగలం. అదే భగవద్గీత చెబుతున్నది. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నా ఆత్మానం అవసాదయేతి, ఎప్పుడూ నిన్ను నువ్వే కించపరుచుకో. కించపరుచుకుంటూ మాట్లాడొద్దని కాదు, మనం తప్పు చేస్తే ఒప్పుకోవాలి, దాని గురించి కాదు. ఇక్కడ మనం ఒక్కళ్ళ ఉన్నప్పుడు చూడండి, ఒక్కోసారి మనకి ఏంటో మనకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, ఏం తలపెట్టినా అవడం లేదు, ఒక 5-6 ఏళ్ల బట్టి ఇలాగే ఉంది. ఈ నిరాశ వద్దు. ఒక్కసారి సరిగ్గా పునశ్చరణ చేసుకో, పరిశీలన చేసుకో. నువ్వు అనుకున్నవి అయినవి కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇదేదో ప్రధానమైంది ఒకటి దెబ్బతినడం వల్ల ఇంకేవో దెబ్బతిన్నాయని వాటిని వీటిని ముడిట్టి మాట్లాడుకుంటున్నాం మనం.